అయితే వెల్లుల్లిపాయతోటి గుడ్డు కారం చేస్తున్నా. దానికి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నేను ఇవన్నీ చేసినాక గుర్తొచ్చింది, అందుకే వీడియో తీస్తున్నా. ఇట్లా ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇట్లా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె వేసుకుంటున్నా. పల్లి నూనె అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కొంచెం తాలింపులో జీలకర్ర వేసుకోవాలి, కొంచెం మినపప్పు వేసుకోవాలి, కొంచెం శనగపప్పు వేసుకోవాలి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. మంచిగా వేగనివ్వాలి. నూనె పైనకు వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి మంచిగా. ఇందులో కలుపుకోవాలా, ఇది కిందికి అడుగంటుతుంది, మాడిపోతుంది. మళ్ళీ కలుపుకుంటూ వేగించుకోవాలి మంచిగా. ఇదిగోండి ఇట్లా ఆయిల్ పైనకు వచ్చింది, ఇట్లా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎగ్స్ ముక్కలు వేసుకుందాము. ఎగ్స్ను ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ఎల్లోది మధ్యలో కట్ కాకుండా, ఇట్లా మధ్యలో ఏం డ్యామేజ్ కాకుండా ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇట్లా మధ్యలోకి ఏదో అయిపోయింది అనుకో, కౌసు వాసన వస్తుంది మళ్ళీ. అందుకని ఇట్లా వేసేసుకొని కలపడం కూడా నిదానంగా కలుపుకోవాలి. ఎల్లో కలర్ మెత్తబడకుండా, చితికిపోకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇంతేనండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. ఎంత తొందరగా అంటే 10 మినిట్స్ కూడా పట్టదు. ఎగ్స్ బాయిల్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. సరేనా అండి? బౌల్ ఇంతేనండి, అయిపోయింది ఎగ్ వెల్లుల్లి కారము. నచ్చితే మీరు కూడా చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.